పాత్ర ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయ నీ దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయ నీ దయగల పాత్ర పాలుగారి దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో పాలుగారి దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి నోరు తెరవలేదాయి ప్రేమ బదులు పలకలేదాయి ప్రేమ నోరు తెరవలేదాయి ప్రేమ బదులు పలకలేదాయి ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయ నీ దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయ నీ దయగల పాత్ర చెల్లుమని కొట్టింది ఒకరు తన మోహంపై ఓసేంది మరి ఒకరు చెల్లుమని కొట్టింది ఒకరు తన మొహం పైన ఓసేంది మరి ఒకరు బంతులాడినారు బాధలు పెట్టినారు బంతులాడినారు బాధలు పెట్టినారు నోరు తెరవలేదాయి ప్రేమ బదులు పలకలేదాయి ప్రేమ నోరు తెరవలేదాయి ప్రేమ బదులు పలకలేదాయి ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయ నీ దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయ నీ దయగల పాత్ర వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలిచిన వేంది మరి ఒకరు వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలిచిన వేంది మరి ఒకరు గేలి చేసినారు పరిహాసమాడినారు గేలి చేసినారు పరిహాసమాడినారు నోరు తెరవలేదాయి ప్రేమ బదులు పలకలేదాయి ప్రేమ నోరు తెరవలేదాయి ప్రేమ బదులు పలకలేదాయి ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణా
కరుణామయని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయని దయగల పాత్ర దాహమని అడిగింది ప్రేమ చెడు దాహాన్ని చెంది లోకం దాహమని అడిగింది ప్రేమ చెడు దాహాన్ని చెంది లోకం చెరకనిచ్చినారు పరిసేతగొచ్చినారు చెరకనిచ్చినారు పరిసేతగొచ్చినారు నోరు తెరువలేదా ఈ ప్రేమ బదులు పలకలేదా ఈ ప్రేమ నోరు తెరువలేదా ఈ ప్రేమ బదులు పలకలేదా ఈ ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయని దయగల పాత్ర. వాక్యభాగం చదువుదామండి. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 11 నుండి 15 వచనాలు. వినోద్ గారు రాలేదు కాబట్టి నిర్మలా గారు వచ్చి చదువుతారు. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11 నుండి 15 వచనాలు. దేవునికి వందనాలండి. దైవజనులకు వందనాలండి. పోస్ట్ మొదటి తిమోతి అండి 6వ అధ్యాయం 11 నుంచి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. నిత్యజీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. సమస్తముకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్దను ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడగు సర్వాధిపతి యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతను కనుపర్చును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభులకు ప్రభువై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో దేవుడు. వాక్యభాగం చదివినందుకు క్రీస్తు వారి పేరట వందనాలు. ఈ యొక్క సమయంలో మరి యొక్క కూడిక ఎందుకొరకైతే ఏర్పాటు చేసి ఉన్నారో దత్త కుటుంబ సభ్యులు వచ్చి తెలియపరుస్తారు. తర్వాత ప్రార్థన వచ్చి నాగమణి గారు ప్రార్థన చేస్తారు.
దేవుని నామానికి వందనాలండి. ముందుగా దేవునికి వందనాలండి. అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. వచ్చిన సంఘస్థులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. దేవుడు మమ్మల్ని గడిచిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఎంతగానో కాసి కాపాడాడండి. అయినా జనవరి నెలలోనే మేము పెట్టించుకోవాలనుకున్నామండి. దాని తర్వాత ఒకరి తర్వాత ఒకరికి జ్వరాలండి మాకు. రాత్రి కూడా నాకు గుడి నుంచి వచ్చి వెళ్ళాక కూడా జ్వరం వచ్చేసిందండి. మా అత్తయ్య గారికి అయితే వారం రోజుల నుంచి అండి. మా ఆయన గారు అయితే 2 వారాలు మంచం మీద ఉన్నారండి టైఫాయిడ్ జ్వరంతో. ఆయనకి తగ్గింది. ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్ళామంటే మా పాపకి జ్వరం అండి. మా పాపకి తగ్గిందంటే మా అత్తయ్య గారు తగ్గిందంటే నాకండి. అయినా నేను ఇంకా అలాగా ఫీల్డ్ వర్క్ గురించి జ్వరం అన్నా ట్యాబ్లెట్ వేసుకుని వెళ్ళిపోవడం తప్పుతలేదండి. మా కొరకు మా పాప వివాహంలో అయితే దేవుడు చాలా మేలు చేశాడండి. ఇంకా కొన్ని రుణాలు ఉన్నాయండి. ఆ రుణాలు కూడా తీరేలాగా మీ అనుదిన ప్రార్థనలో పెట్టండి. గృహం కట్టుకోవడానికి దేవుని చిత్తం ఏమైతే జరగనై ఉన్నదో అది కూడా జరిగేలాగా మాకు కూడా ఒక గృహం అంటూ ఉండాలని ఆశపడుతున్నామండి. మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు, మా కుటుంబం కొరకు, మా బావగారి కుటుంబాల కొరకు, వైజాగ్లో ఉన్న మా బావగారి కుటుంబాల కొరకు, మా ఆడపడుచుల గురించి మీ అనుదిన ప్రార్థనలో పెట్టండి. మా చిన్న ఆడపడుచు అయితే ఎంతో బలహీనం అయిపోతుందండి. ఆమె క్యాన్సర్ వచ్చిందండి. ఆయన హాస్టల్లోని వంట కుక్ కింద చేస్తుందండి. బిడ్డల గురించి భర్త చనిపోయాడు. భర్త లేకపోయినా పోషించేవాడు ఆయనండి. ఇంకా 2 బిడ్డలు అయితే వివాహానికి ఉన్నారండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు. బిడ్డలిద్దరు కూడా బీఫార్మసీ చేస్తున్నారండి. వాళ్ళకి మంచి జాబుల్లో స్థిరపడాలని, తండ్రి లేని లోటేటో దేవుడు తీరుతాడని అడుగుచున్నామండి. మీ అనుదిన ప్రార్థనలో మా కుటుంబం కొరకు, మా కొరకు ప్రార్థనలో పెడతారని దేవుడి చిన్న సాక్షిని జీవించను గాక. ఆమె స్తోత్రము 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 స్తోత్రము. దయగల తండ్రి, ప్రేమ గల ప్రభువు, కరుణామయుడు తండ్రి, నాయన సమస్త మెరిగిన దేవానికి స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా. స్తోత్రములయ్యా. స్తుతి 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 స్తోత్రములు 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 స్తోత్రములు. దయగల తండ్రి, నాయన ప్రేమ గల ప్రభు, నాయన గతించిన దినము అంత తండ్రి నీ రెక్కల చాటున మమ్మల్ని ఎంతగానో కాసినావు తండ్రి, నాయన కాపాడున్నావు నా ప్రభా. అయ్యా నీ రెక్కల చాటున మమ్మల్ని ఎంతగానో తండ్రి నేను కాపాడి కాసి నాయన దీవించినందుకు నీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. నాయన ఈ కూటికైతే ఎంతకైతే ఇట్టించుకున్నారో తండ్రి ఆ కుటుంబాన్ని దీవించండి. వారికి ఉన్న అవసరతలు తీర్చండి, వారికి ఉన్న అనారోగ్యం తీర్చండి. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అయ్యా గొప్ప దేవుడు తండ్రి, మేము అడిగింది ప్రతిదీ నువ్వు ఇచ్చే దేవుడు నా ప్రభా. నీకే స్తోత్రములు తండ్రి. అయ్యా మేము బతిమాలుకునిచున్నామయ్యా నిన్ను తండ్రి. అయ్యా మా సమస్యలు తీర్చే దేవుడు తండ్రి, మా మా ఆలోచనలు తీర్చే నా ప్రభా. నీకే స్తోత్రములయ్యా, స్తోత్రముల ప్రభా. రాత్రి నాయన ప్రభా నీ ఆరాధనను ఘనముగాను మర్యాదగముగాను జరిపించుకున్నందుకే వందనములు తండ్రి. మళ్ళీ మేము ఈ రాత్రికాల సమయము తండ్రి మేమందరం కూడుకుని నిన్ను ధ్యానించుకుని నిన్ను ఆరాధించుకుని భాగ్యం మాకు ఇచ్చినందుకు, మాకు అందరికీ ఇచ్చినందుకు వందనములు తండ్రి. కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నా ప్రభా. నీకే స్తోత్రములు తండ్రి. అయ్యా స్థితి స్తోత్రములు తండ్రి. ఎవరైతే ఏ అవసరాలతో వచ్చారో నా ప్రభా ఆ అవసరాలతో మీరు తీరుస్తారని మేము నమ్ముచున్నామయ్యా. గొప్ప దేవుడు తండ్రి, నాయన మా సమస్త మెరుగున దేవుడు నా ప్రభా. నీకే స్థితి స్తోత్రముల ప్రభా. అయ్యా వందనములు తండ్రి, వందనాలు తండ్రి. నాయన అయ్యా అడిగిన వారికి ఇచ్చే దేవుడు తండ్రి, నా తట్టిన వారికి తలుపులు తీసే దేవుడు నా ప్రభా. నీకే స్తోత్రములు తండ్రి. అయ్యా స్థుతి స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి. అయ్యగారు ఏ వాక్యం అయితే చెప్పబోతున్నారో విని గ్రహించుకునే మనసు హృదయాలను నాటింపచేయండి నా ప్రభా. అయ్యా గొప్ప దేవుడు తండ్రి, స్తుతి స్తోత్రములు తండ్రి. అయ్యా వందనాములు తండ్రి, వందనాములు తండ్రి. అయ్యా డేవిడ్ రాజు గారి దగ్గరికి వెళ్ళామయ్యా తండ్రి, స్తోత్ర. ఆ బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి నా ప్రభా. వీలైతే తండ్రి
నేను ఎంతో తొందరగా తగ్గితే నా ప్రభా, అంత తొందరగా నా ప్రభా నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించుకుని నీకు సాక్షిగా నిలబెట్టుకోండి అయ్యా. స్తోత్రములు తండ్రి. నేను ఆ బిడ్డ ఎంతో బాధపడుతున్నాడు నా ప్రభా. నైనా స్థుతి స్తోత్రముల ప్రభా. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. గన్నమ్మ గారు అయితే ఎంతో బాధపడుతుంది నా ప్రభా. అయ్యా నీ సన్నిధికి రాగలేకపోతున్నామని ఎంతో చింతిస్తున్నారు నా ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. ఆ బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని అయ్యా ఇగో ఈ చిన్న ప్రార్థన దీవించి ఆశీర్వదించండి. త్వరలోనే రాబోతున్న యేసుక్రీస్తు నామములో మిక్కులు బతిమాలు అడుగుంటున్నాం తండ్రి. ఆమె ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేద్దాం. దయకలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమును కొందరములు దేవా, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములు. ఇటు రీతిగా మేమందరం కలిసి నీ మాటలు జ్ఞానించడం తండ్రి సిద్ధపడుచుండగా మా అందరికీ సంయోచితమైన జ్ఞానం ఇవ్వండి. పరిశుద్ధాత్మ దేవుని తండ్రి తోడుగా ఉంచండి. అలాగే దేవా, ఈ కూడికి ఏర్పాటు చేసినటువంటి ప్రసాద్ గారిని, మరి అమ్మగారిని, వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి అయ్యా. దేవ యొక్క కూడిక వారి యొక్క కుటుంబానికి దేవెదుగు తండ్రి మహిమ దీవెనకరంగా జరుగుటకు తండ్రి సహాయం దయచేయండి. అలాగే దేవా, మేమందరం కలిసి జ్ఞానించేటటువంటి మాటలు తండ్రి మా జీవితాలను తండ్రి దేవా, మరి లోకంలో ఉన్నటువంటి దేవెదుగు తండ్రి పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నీ కొరకు బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా జీవితాలను మార్చుకోవడానికి ఎన్నో మాటలు ప్రతిదినం వింటున్నామయ్యా. కేవలం తండ్రి విని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామేమో. ఒక్కసారి మా బ్రతుకులను తండ్రి మరలా మేము సరి చేసుకోవడానికి తండ్రి ఒక్కసారి మాకు తండ్రి జ్ఞానమును దయచేయండి. ఈరోజు వినే మాట ద్వారా కూడా మాలో ఒకవేళ తండ్రి అటు శరీర కార్యం ఉంటే తీసివేయడానికి తండ్రి దేవా సహాయం దయచేస్తారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామను బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కూడికి ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి, కూడి వచ్చిన ప్రతి కుటుంబాలకి క్రీస్తు వారి పేరట వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. అందులో ఇప్పటికే ఒక 7 విషయాలు మనం ఆలోచన చేస్తాం. జారత్వము, అపవిత్రత, విగ్రహారాధన, అభిచారము, మత్సరము, అసూయ, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసాం. ఈరోజు మరొక విషయాన్ని కూడా ఆలోచన చేద్దాం. ఏంటంటే క్రోధము అనే విషయం గురించి మనం ఆలోచన చేద్దాం. ఏమండి, క్రోధము తెలుసండి? క్రోధం అంటే తెలియని వారు ఎవరు ఉండరేమో. క్రోధము అనే అంశం గురించి జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. కోపం అనేది కొంచెం ఎక్కువ అవుతుంది అనుకోండి, దాన్ని ఏమంటామంటే క్రోధము అంటాం. అంటే సాధారణంగా అందరికీ కోపం అనేది ఉంటుంది. ఆ కోపం కాస్త కొంచెం మితిమీరిపోయింది అంటే మన లెవెల్ దాటిపోయింది, ఇక మనం ఓర్చుకోలేనటువంటి అంటే తట్టుకోలేనటువంటి ఆ స్థితికి వెళ్ళాము అంటే దాన్ని ఏమని పిలిచామంటే క్రోధము అని పిలిచాం. ఈ కోపమైన, క్రోధమైన ఏమంటే క్రైస్తవ జీవితంలో అనే కాదు కానీ సాధారణంగా ఏ మనిషి జీవితంలో అయినా సరే ఈ కోపం వల్ల ఒకటి అనారోగ్య పరిస్థితి వస్తుంది. అలాగే ఆత్మీయంగా ఆలోచిస్తే మనకి ఆత్మీయ జీవితం కూడా పాడైపోతుంది. కాబట్టి ఈ 2 విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ కోపం వల్ల చాలామంది అనారోగ్య పరిస్థితులకు కూడా వెళ్ళిపోయిన వారు ఉన్నారు. అందుకే ఒక మాట మనం గమనించగలిగితే కోపాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? యాంగర్ అంటారు కదా. ఏమండి, డేంజర్ తెలుసా అండి? డేంజర్ అంటే అర్థం ఏంటి? డేంజర్ అంటే అర్థం ఏంటండి? ప్రమాదం అని అర్థం. డేంజర్ అంటే అర్థం ఏంటంటే ప్రమాదం అని అర్థం. ఆ డేంజర్లో ముందు డి ఉంటుంది కదా, డి తీసేస్తే అదే యాంగర్ అన్నమాట. మీరు గమనించండి, 2 ఒకటే. అదే డేంజర్లో ముందు ఈ డి తీసామనుకోండి, యాంగర్ అంటే డేంజర్ కంటే ప్రమాదమైనది ఏదన్నా ఉంది అంటే అదేంటిది? కోపం. మన జీవితాన్ని పాడు చేసేది, మన జీవితాన్ని నాశనం చేసేది ఏదన్నా ఉందంటే అది కోపం.
ఎందుకంటే చాలామంది తట్టుకోలేక, అంటే ఆ కోపాన్ని అణుచుకోలేక పాపం చేస్తూ ఉంటారు. ఆ కోపాన్ని అణుచుకోలేక హత్యలు చేసేవారు కూడా చాలామంది ఉన్నారు. ఆ కోపాన్ని అణుచుకోలేక కుటుంబాలను పాడు చేసుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు. ఉన్నారా లేదండి? ఉన్నారు. అలాగే అనారోగ్య విషయానికి వస్తే అనారోగ్యాన్ని కూడా పాడు చేసుకున్న వారు ఉన్నారు. మనలో ఉండేటటువంటి కొన్ని అవయవాల్లో ఉండేటటువంటి నికోటిన్ అని చెప్పి ఒక వాయువు ఉంటుంది. అది మందంగా మారిపోతుందంట. కోపం ఎక్కువ కలిగిన వారికి మందంగా మారిపోద్ది. ఎప్పుడైతే మందంగా మారిపోతుందో అప్పుడు ఎక్కువగా గుండెపోటు వస్తూ ఉంటుంది. అందుకే బీపీని కంట్రోల్ చేసుకోండి అంటారు. కారణం ఏంటి? ఎక్కువగా కోపం వచ్చే వాళ్ళకి, లేదా ఎక్కువగా కోపపడే వారికి వచ్చేటటువంటి ఆ రోగం ఏంటి అంటే గుండెపోటు వస్తూ ఉంటుంది. ఎక్కువగా ప్రతిదానికి కోపపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. చిన్న విషయానికి కూడా కోపపడే వాళ్ళు ఉంటారు. ప్రతి చిన్న విషయానికి కూడా ఏమంటామంటే దాని గురించి కోపం ఎక్కడుందంట? ముక్కు మీద ఉందంట. అందుకే ప్రతి చిన్నదానికి కూడా ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? బయటే ఉంది కదా. బయటే ఉంది కాబట్టి, ముక్కు మీద ఉంది కాబట్టి ప్రతి చిన్నదానికి కూడా మనం ఏమవుతాం? కోపపడతా ఉంటాం. కొన్ని సందర్భాల్లో కోపం ఏమవుతుందంటే బాగా ఎక్కువైపోవడం వల్ల క్రోధానికి దారితీస్తుంది. ఆ క్రోధం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన దగ్గరలో ఏమైతే ఉన్నాయో వస్తువులన్నీ పగలగొట్టేస్తాం. అది విలువైందా మనకు అవసరం లేదు, పగలగొట్టేస్తాం. మన నోటంట బూతులన్నీ వస్తూ ఉంటాయి. చేతిలో ఏది ఉంటే అది విసిరేస్తూ ఉంటాం. ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరు అనేది కూడా ఇప్పుడు ఆలోచించం మనం. వారు పెద్దవాళ్ళ, చిన్నవారా, ఏది ఇది సాధారణంగా అందరూ చేసేదే. అందరికీ వస్తుంది కోపం. లేదా మాకు కోపం రాదండి అన్నవారు ఎవరైనా ఉన్నారా? సాధారణంగా అందరికి వచ్చేటటువంటిది ఏంటంటే కోపం వస్తుంది. ఎందుకంటే దాన్ని ఏమన్నామంటే ఎమోషన్స్ అంటాం కదా. ఇప్పుడు ప్రేమ, దయ, కరుణ ఎలా అయితే మనలో లోపల ఉన్నాయో అలాగే కోపం అనేది కూడా ఎక్కడుంది? లోపల ఉంది. కానీ ఆ కోపానికి ఒక లిమిట్ ఉంది. ఆ లిమిట్ని ఎప్పుడైతే దాటేస్తామో అప్పుడు పాపానికి వెళ్ళిపోతాం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట రాయబడ్డది, చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. కోపపడుడి కానీ పాపము చెయ్యకండి అన్నాడు. ఇక్కడ ఈ మాటను కూడా ఆలోచించినప్పుడు దేవుడే చెప్పాడు కదండి అంటారు. ఏంటి? కోపపడండి అని. దేవుడు ఏం చెప్పాడు? కోపపడండి అని చెప్పాడు. నిజమే, కోపపడండి కానీ పాపము చేయకండి అన్నాడు. కోపపడండి కానీ ఏం చేయకూడదంట? పాపం అనేది చేయకూడదు. ఒకవేళ మనం పాపంలోనికి వెళ్ళిపోతున్నామంటే కొన్ని సందర్భాల్లో అది మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే విధంగా మారిపోతుంది. కొన్ని సందర్భాల్లో మరలా ఒక్కసారి కూర్చొని ఆలోచించినప్పుడు ఎందుకు నేను ఎంత తప్పు చేశాను అనిపిస్తుంది. ఒక చిన్న సందర్భాన్ని చెప్తాను. ఏంటంటే సాధారణంగా మనం బండి కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా కొన్ని రోజులు చాలా ప్రేమగా చూసుకుంటాం మనం, అంతే కదండి. పొద్దున్నే లెగిస్తాం, తుడుచుకుంటాం, కడుగుతూ ఉంటాం. కారు అయినా బండి అయినా ఏదైనా కానివ్వండి. ఎన్ని రోజులు అంటే గట్టిగా ఉంటే ఒక సంవత్సరం ఉంటుందేమో ప్రేమ, లేదా కొంచెం ఎక్కువ ఉండొచ్చు. కారు అయితే ఇంకొక ఎక్కువ ఉండొచ్చు, అంతే. అలా ఒక ఆయన కారు కొనుక్కున్నాడు. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు కారు కొనుక్కున్నారు అనుకోండి, అది చాలా పెద్ద విషయమే. బాగా డబ్బున్న వాళ్ళు కారు కొనుక్కుంటే వాళ్ళకి దాని మీద అంత ప్రేమ ఉండకపోవచ్చు. ఎందుకంటే కడిగేది వాడు కాదు, తుడిచేది వాడు కాదు, వేరొకడు ఉంటాడు కాబట్టి. ఒక మధ్య తరగతిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కారు కొనుక్కున్నాడంట. కారు కొనుక్కొని ఆ ఫ్రంట్ కూర్చుని ఏం చేస్తున్నాడంటే, అంటే బయట క్లీన్ చేస్తున్నాడు. క్లీన్ చేస్తున్నప్పుడు వెనకాల నుంచి ఒక సౌండ్ వస్తుంది. ఏంటి ఆ సౌండ్ అని చూస్తే తన కుమారుడే ఒక చిన్న రాయి తీసుకుని గీస్తున్నాడు అన్నమాట. దేని మీద? కారు మీద. అప్పుడు చాలా కోపం వచ్చి చితకబాదేశాడంట, చచ్చిపోయేలా కొట్టేశాడంట. అప్పుడు వేళ్ళకి తగిలేసింది. తను తీసుకున్నటువంటి ఆ కర్ర ఏమైందంటే వేళ్ళకి తగిలేసింది. వేళ్ళకి తగలగానే ఏమైందంటే కొంచెం చిన్నపిల్లలు కదా, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ తిట్టాడన్నమాట. ఏమనంటే వేళ్ళకి గట్టిగా తగిలింది, అది ఏమైందంటే స్పర్శ అనేది ఇంకా తెలియదు, మీరు ఎందుకు ఎంత కోపపడ్డారు, ఇప్పుడు మనిషి ముఖ్యమా కారు ముఖ్యమని ఎవరు తిట్టారు? డాక్టర్ గారు తిట్టారన్నమాట. సరే ఇంటికి వెళ్ళాడు, ఆలోచించుకున్నాడు. అలా అసలు వీడు ఏం రాశాడు, అసలు ఏం చేశాడు అని చెప్పేసి కారుని మరలా బయటకు తీస్తున్నప్పుడు వెనకాల చూశాడంట. వెనకాల చూస్తే ఏమని రాశాడంటే ఐ లవ్ డాడీ అని రాశాడంట. అప్పుడు ఏమనిపించింది అతనికి?
అప్పుడు చాలా బాధపడ్డాడు. కానీ ముందు ఏమయ్యాడు? ముందు చాలా కోపపడ్డాడు. తర్వాత వెంటనే చూడండి, అంటే ఎవరి మీద ప్రేమతో రాశాడు అంటే నాన్న మీద ప్రేమతోనే రాశాడు. అంటే దేనితో రాయాలో తెలియలేదు అంతే. అందుకే చాలా సందర్భాల్లో మనం ఆగి ఆలోచించగలిగితే ఆ కోపం ఎక్కడికి వెళ్ళదు? పాపానికి వెళ్ళదు. మళ్ళీ చదవండి ఆ మాట. కోపపడుడు కానీ పాపము చేయకండి. కోపపడండి కానీ పాపం చేయకండి అన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా కోపపడిన సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. ఉన్నాయా లేవా? ఒక సందర్భాన్ని చెప్పండి. యేసుక్రీస్తు వారు కూడా కోపపడ్డారంట. ఎప్పుడు? తీద్దాం వచ్చును, తీయండి. యేసుక్రీస్తు వారు కూడా దేవాలయం విషయంలో కోపపడ్డారు కదా. తీయండి వచ్చును, మీరే తీయాలి, మీరే చెప్తున్నారు కాబట్టి. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. బాగా చెప్పారు. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారిని రోకలు మార్చువారిని కూర్చొని చూసి తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లను దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు జల్లివేసి వారి బల్లలు పడదోసి. ఇదే సందర్భంలో మనం ఉన్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం? ఇదే సందర్భంలో అక్కడ యేసుక్రీస్తు వారు ఉన్నారు, అదే యేసుక్రీస్తు వారి యొక్క ప్లేస్లో నేనున్నా మీరున్నా, మీరు ఏం చేస్తారని అడిగాను. ఏం చేస్తారు? ఈయన కూడా కోపపడ్డాడు. నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఏం చేస్తామంటే ముందు మనం మనుషులు కొడతాం, అంతేనా? ముందు ఎవరిని కొడతాం? ఒక కర్ర తీసుకునో కత్తి తీసుకునో ముందు ఎవరిని కొడతాం? మనుషుల్ని కొడతాం. కానీ యేసుక్రీస్తు వారు అక్కడ మనుషుల్ని ఎవరినైనా కొట్టాడా? ఎవరిని కొట్టాడు ఆయన? గొర్రెలని మేకలని బయటికి పంపించేశాడంట. గొర్రెలని మేకల్ని బయటికి పంపించేశాడు. కారణం ఏంటంటే అక్కడ జరిగే పరిస్థితి ఏంటంటే దేవాలయంలో ఏం జరగాలి? దేవాలయంలో దేవుడికి ఆరాధన జరగాలి. అలాంటి చోట ఏం జరుగుతుందంటే రోకలు మార్చుకుంటున్నారంట. అలాంటి చోట వ్యాపారం జరుగుతుంది. ఆ వ్యాపారం జరిగేటటువంటి ఆ స్థలం దేవుడికి నచ్చలేదు కాబట్టి, అక్కడ చేసేవారు నచ్చలేదు కాబట్టి వెంటనే కోపంతో ఏం చేశాడు ఆయన? ఆ బల్లలను కొట్టాడు. అంతేకాని మనుషులు కొట్టాడా? మనుషులు కొట్టలేదు. ఏమంటే తప్పుడుగా మాట్లాడా? తప్పుడుగా మాట్లాడలేదు. ఏం చేశాడంటే వాళ్ళందరినీ వెళ్ళిపోమని ఏమండి ఆ బల్లలు కానీ ఇవన్నీ కూడా బయటికి గెంటేశాడే తప్ప పాపం చేయలేదు ఆయన. చేశాడా? ఎక్కడా పాపం చేయలేదు. కోపడ్డాడు ఆయన? కోపడ్డాడు, కానీ ఎక్కడ పాపం చేయలేదు. మరొక సందర్భం చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయము 14వ వచనం. యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దకు రానియ్యుడి అన్నాడు. ఏమండి తీసారండి అందరూ? మార్కు సువార్త 10:14 వచనం. మార్కు గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి శిష్యులు చిన్న పిల్లల్ని రానియట్లేదు. అందరూ వస్తున్నారు కానీ ఎవరు రావట్లేదు? చిన్నపిల్లలు రావట్లేదు. చిన్నపిల్లలు కూడా యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలని ఆసక్తి కలిగి ఉన్నారు. అయితే ఎవరు ఆటంకపరుస్తున్నారంట? శిష్యులు ఆటంకపరుస్తున్నారు. ఎక్కడైతే శిష్యులు ఆటంకపరుస్తున్నారో చూసి వెంటనే ఆయనకు కోపం వచ్చింది. ఎలాంటి కోపం అంటే న్యాయమైన కోపమేనా? న్యాయమైన కోపమే. శిష్యులైనా కొట్టాడైనా? కొట్టలేదు. తిట్టాడైనా? తిట్టలేదు. ఇంకేమన్నా చేశాడా? మనం చేసేవి ఏమీ చేయలేదు. ఒకటే మాట అన్నాడు, కోపంగా ఒక మాట అన్నాడంట. ఏమని? చిన్నపిల్లలను నా దగ్గరికి రానివ్వండి, ఎందుకంటే ఇలాంటి వారిదే కదా దేవుని రాజ్యం. ఎందుకంటే అలాంటి మనసు కలిగిన వారిదే కదా ఏ రాజ్యం? పరలోక రాజ్యం అనేది. ఇలాంటి మనసు కలిగిన వారిదే కదా. మరి మీరు ఎందుకు ఆటంకపరుస్తున్నారు అని కోపపడ్డాడే కానీ ఆయన ఏం చేయలేదు. ఆయన ఎక్కడా పాపం చేయలేదు. మరి ఈరోజు మనం కోపపడతాం. ఏమండి? కోపపడతాం. ఆ కోపం కాస్త ఏమవుతుందంటే ఏమండి క్రోధముగా మారి చివరికి పాపంగా మారిపోతుంది. మన మధ్యలో ఎందుకు ఆపలేకపోతున్నాం దాన్ని? ఎందుకు దాన్ని వదలలేకపోతున్నామంటే మన కోపం ఎలా మారిపోయింది? అప్పుడప్పుడు కొంతమంది ఏంటంటే నేను ఉప్పు కారం తింటున్నాను కదా అంటారు.
ఉప్పు కారం తింటే ఏం రావాలి? కొంతమంది వెనకాల నుంచి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, ఏమని? నీకు చీము నెత్తురు లేదా అంటారు. అంటే చీము నెత్తురు ఉంటే ఏం చేయాలి? కోప్పడాలి. ఏమండి, ఇది ఎక్కడన్నా ఉందా బైబిల్లో? చూడండి, దేవుడు ప్రతి విషయాన్ని రాయించాడు, ప్రతి సందర్భాన్ని రాయించాడు. ఎంతో చక్కగా దేవుడు ఏంటంటే మన ఆత్మీయ జీవితాన్ని ఎలా బలపరుచుకోవాలో దేవుడు రాయించాడు. కానీ మనమే ఆలోచించక ఏం చేస్తున్నామంటే ప్రతి దానికి కూడా మనం ఎలా అవుతున్నామంటే పాపపు జీవితానికి బానిసలైపోతున్నాం. కొంచెం ముందుగానే కూర్చోండి, కొద్దిగా ముందే కూర్చోండి. కానీ ముందు వచ్చిన వాళ్ళు ముందు వచ్చేయండిలే, ఈసారి నుంచి ముందు వచ్చిన వాళ్ళు ఎక్కడ కూర్చోండి. మీరు మధ్యలో కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే మీకు కష్టం అవుతుంది రోజు జరగడం. చాలాసార్లు చెప్తా ఉంటాను, లేటుగా వచ్చిన వాళ్ళు ముందు రండి అంటే, లేటుగా వచ్చిన వాళ్ళు ముందు కూర్చోండి, లేటుగా వచ్చిన వాళ్ళు ముందు కూర్చోండి అని. ఒకటి అది వినము, ఇది వినము. కాబట్టి వాక్యమన్నా వినండి ఈరోజు. ఏమండి, యేసుక్రీస్తు వారు కూడా కోపపడిన సందర్భం ఉంది, కానీ యేసుక్రీస్తు వారు ఎక్కడ పాపం చేయలేదు. ఆ కోపం కూడా ఎలాంటి కోపం అంట? న్యాయమైన కోపమే, న్యాయంగా కూడినటువంటి కోపమే. తండ్రి అయిన దేవుడికి కూడా కోపం వచ్చింది. ఎక్కడంటే నిర్గమకాండం 32వ అధ్యాయం. నిర్గమకాండం 32వ అధ్యాయం. నిన్నే మాట్లాడుకున్నాం ఈ విషయాన్ని, మరలా చూద్దాం. నిర్గమకాండం 32వ అధ్యాయంలో మోషే గారు కొండ మీదకి వెళ్ళారు, తెలుసు కదా? మోషే గారు కొండ మీదకి వెళ్ళారు. మోషే గారు కొండ మీదకి వెళ్ళగానే కింద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏం చేశారంటే అల్లరితో కూడినటువంటి ఆటపాటల్లో ఉన్నారు. అల్లరితో కూడిన ఆటపాటల్లో ఉన్నారు. అప్పుడు ఎవరి కోపం వచ్చింది? ఎవరి కోపం వచ్చింది? దేవునికి కోపం వచ్చింది. ఎందుకు మోషే గారు మిక్కిలి సాత్వికుడో ఇక్కడ ఒక విషయాన్ని చూద్దాం. 32వ అధ్యాయము చూడండి, దేవుడికి కూడా కోపం వచ్చినట్టుగా అక్కడ ఒక మాట రాయబడ్డది. 7వ వచనం చూద్దాం ఒకసారి. 32. కాగా యెహోవా మోషేతో ఒక నిమిషం అండి, 9 చూద్దామండి. 9. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండము, నా కోపము వారి మీద మండును. ఎవరితో చెప్తున్నాడు ఆయన? మోషే గారితో చెప్తున్నాడు. ఏమనంటే ఈ ప్రజలకు ఎంత చెప్పినా మారట్లేదు కాబట్టి నా కోపం అనేది ఎవరి మీద? వారి మీద చూపిస్తాను, నువ్వు సైలెంట్గా ఉండు మోషే అంటే, మోషే గారు అప్పుడు ప్రభు అందరినీ చంపే ప్రభు అనలేదు. ఆయన అన్నాడా? మనమైతే అందరినీ చంపేసి ప్రభు ఇంకా ఎంతకాలం ప్రయాణం చేస్తాము, నువ్వు ఏదో చక్కగా నీ చేతి మీద ఎక్కించుకుని ఎక్కడికి? ఆ దేశం మీద ఉంది కదా, దేశాన్ని తీసుకెళ్ళిపో ప్రభు అని చెప్పేసి మనం అంటాం. కానీ మోషే గారు ఎందుకు మిక్కిలి సాత్వికుడో ఇక్కడ ఒక విషయాన్ని చూద్దాం. ఆయన 11వ వచనం, మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా? అయ్యా, వాళ్ళ తరపున నన్ను క్షమించు అంటున్నాడు ఆయన. వాళ్ళ తరపున నన్ను క్షమించు, వాళ్ళు తప్పే చేశారు, నేను చెప్తాను, నేను బుద్ధి చెప్తాను, నేను మందలిస్తాను, వారిని నేను మారుస్తాను. నీవు ఇశ్రాయేలు కాలంలో ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలో నువ్వేం చేసావు? తీసుకొచ్చావు కదా, తీసుకొచ్చి ఇక్కడ చంపేస్తావా? చూసిన వాళ్ళందరూ ఏమంటారు? విన్న వాళ్ళందరూ ఏమంటారు? లేదు ప్రభువా, వాళ్ళ పాపమే చేశారు, కానీ నన్ను బట్టి ఏం చేయి అంటే దేవుడికి వచ్చిన కోపాన్ని కూడా తగ్గించేటటువంటి గుణం ఎవరికి ఉందంటే మోషే గారు. మోషే గారిలో అంటే మోషే గారిలో ఏముంది? ప్రార్థన ఉంది. కాబట్టి ఆ ప్రార్థన ఏం చేసింది? దేవుడికి వచ్చిన కోపాన్ని కూడా తగ్గించింది. అందుకే ప్రార్థన ఉంటే దేవుడికి వచ్చిన కోపం కూడా ఏమవుతుంది? బతిమాలుకోవాలంట. ఆయన ఏం చేశాడు? బతిమాలుకున్నాడంట. ఎవరిని? ఎన్నిసార్లు బతిమాలుకున్నాడో తెలుసా అండి? ఇదే 32వ అధ్యాయంలో 33వ వచనం. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసినో వాని గ్రంథంలో నుండి తుడిచివేయుదును, కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి వెళ్ళు. ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, ప్రభువా నువ్వు వాళ్ళని శిక్షించాలంటే ముందు ఆ జీవ గ్రంథంలో నా పేరు తుడిచే అంటే, ఎవరు పాపం చేశారో వాళ్ళ పేరు తుడుస్తానులే, కానీ సరే వాళ్ళని క్షమించేశాను, నువ్వు వెళ్ళు అన్నాడు. అంటే అడ్డుగా నిలబడ్డాడంట. ఎవరి కోపానికి? దేవుడి కోపానికి. ఇప్పుడు దేవుని కోపంలో న్యాయమైన కోపమేనా? అది న్యాయమైన కోపమే. మరి మనకొచ్చే కోపం ఏంటి?
న్యాయమైన కోపం కాదు. అక్కడ యేసుక్రీస్తు వారు వచ్చినటువంటి కోపము న్యాయమైన కోపమే. ఏమండి, ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడికి వచ్చిన కోపము న్యాయమైన కోపమే. మరి మనకొచ్చే కోపం ఎలా ఉంది? ఏమండి, దేవుడి కోపాన్ని ఆపేశాడు కదా ఈయన. ఎవరి కోపాన్ని? దేవుడి కోపాన్ని ఆపేశాడు కదా. ఈయనకు కూడా కోపం వచ్చింది. మిక్కిలి సాత్వికుడే. ఎవరు? మోషే గారు మిక్కిలి సాత్వికుడే. దేవుడికి వచ్చినటువంటి కోపాన్ని ఆపేశాడు ఈయన. కానీ అదే మోషే గారు కోపం వచ్చిందంట. వచ్చిందా? అదే 32 అధ్యాయము ఎన్నో వచనం? 19. 32:19. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. ఏంటి? 11-12 వచనాల్లో దేవుడు కోపాన్ని ఆపేసినటువంటి ఆయనకే ఏమొచ్చింది అంటే వాళ్ళు ఎంత దుర్మార్గులుగా ఉన్నారో ఆలోచించండి. అలాగని దూషించలేదంట, అలాగని తిట్టాడా? తిట్టలేదు. అవమానపరిచాడా? అవమానపరచలేదు. వారిని చంపేమన్నాడా? చంపమనలేదు. మరలా ఆయనే ప్రార్థన చేశాడు. మీరు గమనించండి, ఆయన కూర్చుని కోపానికి ఏం చేశాడంటే రాతి పలకలు 2 పగలగొట్టేశాడు. అంటే ఆయన చేతిలో ఉన్నది అది. మన చేతిలో ఉన్నది రిమోట్ అయినా అయి ఉండాలి, ఫోన్ అయినా అయి ఉండాలి, అంతే కదా. మనం ఎక్కువ పగలగొట్టేది ఏంటి? ఆ రిమోట్, ఆ ఫోన్. అందుకే చాలామంది ఫోన్లకి రిమోట్లకి ఏంటి ఫస్ట్ ఎయిడ్ జరిగి ఉంటుంది. ఫస్ట్ ఎయిడ్ అంటే లబ్బర్లు వేస్తారు చాలామంది, తెలుసా అండి? మీ రిమోట్లు చూడండి ఒకసారి, మీ ఫోన్లు, కొంతమంది ఫోన్లు చూడండి లబ్బర్లు వేసి ఉంటాయి. కారణం ఏంటంటే ఎవరి మీద కోపం వచ్చినా దాన్నే చూపిస్తాం, దాని మీదే చూపిస్తాం. నిజానికి ఆ రిమోట్కి కానీ మాట వచ్చిందనుకోండి, గాడిదకి వచ్చినట్టు మనల్ని ఎలా తిడుతుందంటే అలా తిడుతుంది. ఎవరి కోపం వచ్చినా దాని మీదే చూపిస్తాం కదా. అందుకే ఏమంటే ఎన్ని లబ్బర్లు వేస్తామో దానికి, మరలా పని చేయకపోతే మరలా కొడతా ఉంటాం దాన్ని. అండ్ ఇంత కోపంలో ఉన్నా సరే తాను ఎలా ఉన్నాడు అంటే ఒక మాట వదలలేదు. ఏమండి, ఒకరిని దూషించలేదు, ఒకరిని కొట్టలేదు, ఒకరి మీద చెయ్యెత్తలేదంటే కోపంలో కూడా తన మనసుని అణుచుకునేటటువంటి గుణం ఎవరికి ఉంది? మోషే గారికి ఉంది. మరి మనకుందా? మనకుందా? మరి మనం ఎలాంటి వారు ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం. క్రోధము క్రూరమైనది. ఏమండి, కోపం ఏమవుతుందంట? ఏమండి, క్రోధం అనేది ఎలాంటిదంటే క్రూరమైనది అన్నాడు. తీసారండి? సామెతల గ్రంథం 27:4వ వచనం చదివారు, మరలా చదువుదాం. సామెతల గ్రంథం 27:4వ వచనంలో క్రోధము క్రూరమైనది, కోపమంట వరద వలె పొర్లున్నది, రోషము ఎదుట ఎవడు నిలవగలడు? అంటే కోపం వచ్చిందనుకోండి వరదలా వచ్చేస్తుంది. ఏమండి, దానికి మించింది ఏంటి? క్రోధం వచ్చిందనుకోండి రెండు ఒకటే. దానికి మించి వచ్చింది అనుకోండి ఏమవుతుందంట? క్రూరమైనదంట. ఎంత క్రూరమైనదంటే ఒక ఆయన లావుని చంపేసి చివరికి తాను కూడా చచ్చిపోయాడు. దేని బట్టి? కోపాన్ని బట్టే. చిన్న ఇష్యూ అయ్యిందనుకోండి, ఇంట్లో చిన్న గొడవ అయిందనుకోండి, దాన్ని బట్టి ఏంటంటే సాధారణంగా ఏదన్నా మనిషి కోపం వస్తుంది. ఆ కోపం కాస్త ఎక్కడికి వెళ్ళిపోయిందంటే క్రూరమైనటువంటి ఆ పరిస్థితికి వెళ్ళిపోయింది. కాబట్టి ఏం చేయాలో తెలియక చంపేశాడు. చివరికి నన్ను జైలు వేస్తారేమో అని భయంతో ఆయన కూడా ఏమయ్యాడు? ఆయన చనిపోయాడు. కారణం ఏంటి? అసలు ఎందుకు వస్తుంది అంటే మనలో ఒకటి లేదు అని చెప్తున్నాడు దేవుడు. ఏం లేదో చూద్దాం. అసలు మనలో ఏముంటే కోపం వస్తుంది, మనలో ఏం లేదు కాబట్టి కోపం అనేది క్రోధంగా మారుతుందంటే యోబు గారు ఒక విషయాన్ని చెప్పారు. చూద్దాం. యోబు గ్రంథం 36వ అధ్యాయము. యోబు గ్రంథం 36వ అధ్యాయము 13-14 వచనాలు. 13-14 వచనం చదవండి. అయినను క్రోధము లోలోపడ హృదయపూర్వకమైన భక్తి లేనివారు దేన్ని ఉంచుకుంటారంట? క్రోధమును ఉంచుకొందురు. ఆయన వారిని బంధించినప్పుడు వారు మొర్రపెట్టరు. కావున వారు యవనమందే మృతి నొందుదురు. వారు బ్రతుకు పురుష గాముల బ్రతుకు వంటిది అన్నాడు.
మరలా ఆ మాటను మరలా చదవగలిగితే 13, ఆయనను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు. ఏం లేని వారంట? లోపల అంటే లోపల హృదయములో భక్తి లేని వారు ఏమవుతారు? క్రోధాన్ని ఉంచుకుంటారు. క్రోధాన్ని ఉంచుకుంటారు, అంతే కదా. లోపల భక్తి లేదనుకోండి, ఏమవుతుందంటే మనం మచ్చర పడతాం, అంటే అసూయ పడతా ఉంటాం, లేదా ఇతరుల మీద మనకి ఓర్చుకోలేనటువంటి గుణం ఉంటుంది. అప్పుడు ఏమవుతాం? అది కాస్త ఏమైపోతుంది? లోపల పెట్టుకోవడం వల్ల క్రోధంగా మారిపోతూ ఉంటుంది. క్రోధంగా మారిపోతూ ఉంటుంది. చాలా విషయాలు వదిలేస్తాం, కానీ ఎవరి మీద కోపం ఉందనుకోండి వదులుకోలేం మనం. ఎక్కడ ఉంటుంది అది? ఉందండి. మనకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఎవరు? సరే నిజాలు చెప్పొద్దు, కానీ ఒకసారి మీరే ఆలోచించండి. ఏమండి, మనం ఒకరిని చూడగానే వీడితో మాట్లాడకూడదు, ఒకరిని చూడగానే వీడిని పలకరించకూడదు, ఒకరిని చూడగానే అసలు వీడు ఏమైపోతే నాకెందుకు అనుకుంటున్నాం అనుకోండి. అంటే నేను అందరి గురించి చెప్పట్లే, కొంతమంది చెడిపోయిన వారు ఉంటారు, వాడితో కలవకండి, వాడి బ్రతుకు బాగోదు, వాడితో మాట్లాడకండి. నేను వారి గురించి చెప్పట్లే. వారు బాగున్నా సరే మనం చూసి ఓర్చుకోలేము. అంటే వాడు భక్తిగా ఉన్నా సరే, వాడు భక్తిగా ఉన్నాడు కాబట్టి మనకు కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇప్పుడు తాగుబోతున్నాడు అనుకోండి, బయట తిరుగుతున్నాడు అనుకోండి, వాడితో మాట్లాడకండి. ఎందుకు? వాడితో మాట్లాడడం వల్ల మీ బ్రతుకు పాడైపోతుంది, అంతే కదా. వాడితో మాట్లాడొద్దంటే మొత్తం వదిలేయమని కాదు, ఏమండి, వాడిని దూరం పెట్టమని కాదు, వాడిని ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టాలి. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఒక బంధువు అయినా, స్నేహితుడైనా, ఒక సంఘ విశ్వాస అయినా, మనం చాలాసార్లు ఒక వ్యక్తిని మనసులో పెట్టుకునే ఉంటాం చూడండి. ఆ వ్యక్తిని దేవుడి కంటే ఎక్కువగా పెట్టుకుంటాం మనం. ఇంకా మన మనసులో ఎవరు ఉంటారంటే ఎవరుంటారు? దేవుడి కంటే ఎక్కువగా ఎవరు ఉంటారంటే మనం ఎవరైతే కోపం ఉందో, ఎవరైతే శత్రువుగా అనుకుంటున్నారో వారిని పెట్టుకుంటాం. అందుకే లోపల ఏమి లేదు, ఇప్పుడు భక్తి లేదు. భక్తి లేదు కాబట్టి ఏమొచ్చిందంట? క్రోధమును ఉంచుకున్నాం, కోపాన్ని ఉంచుకున్నాం. కోపాన్ని ఉంచుకోవడం వల్ల ఏమైందంటే, ఆయన వారిని బంధించినప్పుడు వారు మొర్రపెట్టరు. ఆయన బంధిస్తాడంట, ఆయన బుద్ధి చెప్పడానికి చూస్తాడంట, ఆయన మనం మార్చడానికి కూడా ప్రయత్నం చేస్తాడంట, కానీ మనం ఆయన మాట వినం, ఆయనకు మొరపెట్టం. మరి ఏమవుతాం? చూద్దాం. మరి ఏమవుతాం? కావున వారు యవనమందే మృతి నొందుతురు అన్నాడు. కాబట్టి ఏమైపోతాం? యవన కాలంలోనే చనిపోతున్నాం, యవన కాలంలోనే చనిపోతున్నాం. యవన కాలంలోనే గుండెపోట్లు ఎందుకు? యవన కాలంలోనే చాలామంది హఠాత్తుగా ఎందుకు మరణిస్తున్నారు అంటే కారణం వారిలో ఉన్నటువంటి భక్తి లేదంట. మరి ఏముంది వారిలో? పాపం ఉంది. అది క్రోధమైనా మరి ఏదైనా కానివ్వండి, హృదయంలో ఏముంది? పాపం పెట్టుకుంటున్నాం కాబట్టి ఎక్కువ కాలం బ్రతకలేకపోతున్నాం మనం. ఒకసారి జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇలాంటి గుణాలు మనలో ఉన్నాయేమో, దీన్ని ఏం చేద్దాం? తీసివేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది, చూద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు చూడగలిగితే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో, ఆత్రపడి కోపపడవద్దు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏముందంటే, కోపపడుడి కానీ పాపం చేయకండి. పాత నిబంధనలో ఉన్న విషయం ఏంటంటే, ఆత్రపడి మొత్తానికి కోపపడొద్దు అన్నాడు ఆయన. ఆత్రపడి అంటే వెంటనే కాదు, ఆలోచించి ఫస్ట్ అంటున్నాడు. చాలామంది వెంటనే తీసుకుంటూ ఉంటారు నిర్ణయాలు, చివరికి ఏమవుతుంది? అందుకే ఆత్రపడి కోపపడవద్దు. ఎందుకంటే అది ఏం చేస్తుందంట? భక్తిహీనుల, బుద్ధిహీనుల అంతరంద్రియములలో కోపము సుఖ నివాసము చేస్తుంది. ఏ రెంటో కట్టకుండా హ్యాపీగా ఉంటుందంట. ఎక్కడ? మనలో. ఏమండి, ఏముంది మనలో? కోపం ఉంది. అందుకే బీపీ తగ్గట్లేదు చాలామందికి, పెరిగిపోతూ ఉంటుంది చూడండి. కొంతమందికి ఎవరినన్నా చూడగానే అది కొలుస్తూ ఉంటారు కదా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, అది 200 అలా దాటేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఆ బీపీ మిషన్ కూడా ఏమవుతుందంటే, ఇంకా మన బీపీని చూసి తట్టుకోలేక అది కూడా ముక్కలైపోద్ది. అంటే కొంతమందికి ఎలా ఉంటుంది అంటే, ఒక వ్యక్తిని మనసులో ఎప్పుడైతే పెట్టుకుంటున్నామో మన జీవితం పాడైపోతుంది. అదే దేవుని పెట్టుకుంటే ఒక వ్యక్తిని ఎప్పుడైతే నీ హృదయంలో పెట్టుకుని మచ్చరపడినా, అసూయపడినా, కోపపడినా, క్రోధానికి వెళ్ళినా, చివరికి ఏంటంటే నువ్వు అవసరమైతే ఆ వ్యక్తిని చంపాలి అనే ఆ ప్రయత్నానికి కూడా వెళ్ళిపోతావు. నిన్ను అలా నడిపించేది ఎవరు అంటే అపవాది. ఎందుకంటే వాడు కూడానంట ఎవరిని మింగుదునా అని గర్జించే సింహం వల్లే తిరుగుతున్నాడంట.
వాడికి సమయం తక్కువ అని తెలుసుకుని ఏమండి మనందరి మీద కోపం కలిగి ఉన్నాడంట. ఎవరిని చంపేయాలి, ఎవరిని మింగాలని. వాడికి కూడా ఉందా కోపం? వాడికి కూడా ఉంది. వాడు పాపం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే మళ్ళీ చదువుదామాట 7వ అధ్యాయం 9వ వచనం. ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనులు ఏమండి అంతరింద్రియాల్లో కోపం ఏం చేస్తుంది? నివాసం చేస్తుందంట. ఎలాంటిది? సుఖ నివాసం చేస్తుంది. అందుకే ఆలోచించండి అన్నాడు. ఫస్ట్ ఆలోచించండి. కోపపడేటప్పుడు ఆలోచించండి, చెయ్యి ఎత్తేటప్పుడు ఆలోచించండి. ఏమండి ఒక ఆయన కోపంతో టీవీ బద్దలు కొట్టేశాడు. కోపంతో ఏం చేశాడంటే టీవీ బద్దలు కొట్టేశాడు. పొద్దున్న బద్దలు కొట్టేశాడు. సాయంత్రం వచ్చిన తర్వాత టీవీ పెట్టుకుందాం అంటే టీవీ ఎక్కడుంది? టీవీ లేదు. పొద్దున్న ఏం చేశాడు? కోపంతో బద్దలు కొట్టి వెళ్ళిపోయాడు. సాయంత్రం టీవీ పెట్టుకుందాం, టీవీ లేదు. కొత్త టీవీ కొనుక్కోవడానికి డబ్బులు లేవు. చివరికి ఏమైంది? మన కోపం వల్ల ఏదో ఒకటి ఏమవుతుంది? చివరికి అది ఎవరికన్నా తగిలింది అనుకోండి, ఏమవుతుంది? ఒకవేళ మనం ఏదైనా ఇసిరాం అనుకోండి కోపంతో, అది ఎవరికైనా తగిలింది అనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు టీవీ అనుకోండి, డబ్బులు ఉన్నప్పుడన్నా కొనుక్కోవచ్చు, అంతే కదా. లేదా ఇంకొక వస్తువు అనుకోండి, డబ్బులు ఉన్నప్పుడు ఎలా అన్నా సంపాదించుకోవచ్చు. అదే మనిషికి తగిలితే, అదే మనిషి చనిపోతే ఇక్కడ ఇద్దరు ప్రాణాలు ఏమైపోతాయి? చూడండి, చాలామంది అండి జైలు జీవితాన్ని అనిపిస్తారు కదా. వారి దగ్గరికి వెళ్ళి ఏం చేసావు అంటే, నేను ఏం చేయలేదు, కోపంతో చేసుకున్నాను. వాళ్ళు ఏదో బలహీనంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళు చనిపోయారు. నేను ఎక్కడ ఉన్నాను అంటే, క్షణికావేశంతో కొట్టినటువంటి ఆ చిన్న దెబ్బ కాస్త ఒకరి ప్రాణాన్ని తీసింది. ఇతని జీవితం ఏమైంది? జీవిత కాలం అంతా కూడా జైల్లో ఉండేలా మారిపోయింది. అందుకే దేవుడు అండి ఒక సందర్భాన్ని చెప్పాడు మనకి, ప్రారంభంలోనే చెప్పాడు. ఆదికాండము చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయంలో కయ్యను హేబేలు సందర్భం మనందరికి బాగా తెలిసిన సందర్భం. మళ్ళా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. కయ్యను హేబేలు సందర్భంలో కయ్యను అర్పణ తెచ్చాడు కదా. హేబేలు కూడా అర్పణ తెచ్చాడు. కయ్యను ఏ అర్పణ తెచ్చాడు అంటే పంట పొలాల్లో నుంచి కొంత తెచ్చాడంట. హేబేలు ఏ అర్పణ తెచ్చాడు అంటే రక్తానికి సంబంధించినటువంటి అర్పణ తెచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే బలికి సంబంధించిన అర్పణ తెచ్చాడు. దేవుడికి బలికి సంబంధించిన అర్పణ తెస్తేనే ఇష్టమని ఎవరు చెప్పారు? నేను అనుకుంటా బహుశా తల్లిదండ్రులే చెప్పుండొచ్చు అనుకుంటాను. కారణం ఏంటంటే, ఒరే మన ప్రాంతం అది ఏదేను, మరి ఆ ప్రాంతంలో నుండి మనం బయటకు వచ్చేసాం అంటే ఎందుకు వచ్చేసాం? ఇదిగో మేము చేసినటువంటి తప్పుకి దేవుడు ఏం చేశాడు? ఆ ఏదేను అనేటటువంటి ప్రాంతంలో నుండి బయటికి మమ్మల్ని గెంటేశాడు. దేవుడు ఇంకెప్పుడు కూడా మనతో మాట్లాడతలేదు. అంతేగా, దేవుడు ఎప్పుడు కూడా వారితో ప్రతిరోజు సాయంత్రం వచ్చి మాట్లాడేవాడంట దేవుడు. అలాంటిది దేవుడు మాట్లాడేటటువంటి ఆ భాగ్యాన్ని కోల్పోయారు వాళ్ళు, ఆ ధన్యతను పోగొట్టుకున్నారు. అప్పుడు దేవుడు ఇంకెప్పుడు కూడా మాట్లాడలేదు. ఇదిగో మనమే పోగొట్టుకున్నాం అంటే మరలా ఎక్కడికి వెళ్తే దేవుడు మాట్లాడతాడు? మరలా అక్కడికే వెళ్ళాలి అని చెప్పినప్పుడు అండి, అంటే దేవుడు మాట్లాడాలి అంటే దేవుని సమాధానపరచాలి. దేవుడు మాట్లాడాలంటే దేవుని బతిమాలాలి. మరి ఏం చేయాలి? దేవుడికి బలి ఇవ్వాలి అని దేన్ని తెచ్చాడు ఆయన? ఒక రక్తానికి అంటే ఒక గొర్రెని బలి తెచ్చాడు. ఏమండి, ఈ ఆలోచన ఎవరికి ఉంది అంటే హేబేలకు ఉంది. మరి ఈ ఆలోచన ముందుగా పుట్టినటువంటి కయ్యనుకు ఉందా? లేదు. అంటే కయ్యను అటు తల్లిదండ్రుల మాట కూడా విన్నట్టుగా ఉందా? వినలేదు అన్నట్టుగానే మనకు అనిపిస్తుంది. మరి హేబేలు తల్లిదండ్రుల మాట విని చక్కగా దేవుడికి నచ్చినటువంటి బలి తెచ్చాడంట. కయ్యను ఏదోటి తేవాలి కదా అని తెచ్చాడు. తెచ్చిన తర్వాత కూడా అనుమానం, తెచ్చిన తర్వాత కూడా మరలా ఏంటంటే అసూయ, ఈర్ష్య అన్నీ ఉన్నాయి అతనిలో. అన్ని గుణాలు ఉన్నాయి. ఏ గుణం ఉందంటే దుష్టుడి గుణం ఎవరిలో ఉంది? కయ్యనులో ఉంది. అందుకే ఇందా చదివాం కదా, యోబు గ్రంథం 36:23లో ఏమని చదివామంటే, ఇదిగో వారి యొక్క హృదయంలో భక్తిహీనత ఉంది కాబట్టి క్రోధాన్ని ఎక్కడ పెట్టుకున్నారు? హృదయంలో, మనసులో పెట్టుకున్నారంట. కయ్యనులో ఏముంది అంటే భక్తిహీనత. కయ్యనులో ఏముంది అంటే దుష్టుడి యొక్క ఆలోచన. కయ్యనులో ఏముందంటే దుష్టుడి యొక్క తలంపు ఉంది కాబట్టి క్రోధాన్ని హృదయంలో పెట్టుకున్నాడు. ఇదిగో తమ్ముడిచ్చినటువంటి బలి ఎవరికి నచ్చింది? దేవుడికి నచ్చింది. వెంటనే ఏం చేశాడు చూడండి, 4వ అధ్యాయము 5వ వచనం. కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి
కయీను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, అతని ముఖాన్ని ఏం చేశాడు? చిన్నబుచ్చుకొనగా అంటే చాలా కోపం వచ్చిందంట. మిక్కిలి కోపం అంటే క్రోధం వచ్చింది. ఏం చేయాలో తెలియక వెంటనే ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? అప్పుడు యెహోవా వచ్చి నీ కోపం ఎందుకు వచ్చింది అని అడిగాడు. నీ కోపం ఎందుకు వచ్చింది అంటే అప్పుడు చెప్తున్నాడు చూడండి. ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా. అంటే ఈ కోపము కాస్త ఎక్కడికి దారితీసింది అంటే తన సహోదరుని చంపేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు. చంపేశాడా? చంపాడు. చంపిన తర్వాత తన రక్తం ఏం చేసింది? మొర పెట్టిందంట. ఏమండి, ఇలాంటి ఒక సందర్భం ఉంది. ఎక్కడంటే ఆహాబు యెజెబెల్ సందర్భంలో. నాబోతుకు ద్రాక్ష తోట ఉంటే ఆ ద్రాక్ష తోటని కావాలని అనుకున్నాడంట. ఎవరు? ఆహాబు. అనుకుంటే ఇవ్వలేదు. ఇంటికి వెళ్ళి సేమ్ ఇదే చేశాడు. ఏంటి? ముఖాన్ని చిన్నబుచ్చుకుని మంచమే కూర్చున్నాడంటే. ఎవరు? రాజు. అప్పుడు ఈ రాజు ఈయన కాదు, నన్ను అడిగితే ఈయన రానిమాట. అప్పుడు రాజు వచ్చింది. ఎవరు? యెజెబెల్ వచ్చి అప్పుడు మాట్లాడుతున్నమాట. అలా కూర్చున్నావే అని అడిగింది. అప్పుడు నేను వెళ్తున్నాను, ఒక ద్రాక్ష తోట చూశాను, నాకు నచ్చింది, నేను అడిగాను, వాడు ఏమన్నాడు? ఇది ఇవ్వనన్నాడు. ఎందుకు ఇవ్వనన్నాడు అంటే ఇది వాళ్ళ తండ్రి ఇచ్చినటువంటి ఆస్తి అంట, ఏదన్నా ఇవ్వు, ఏదన్నా ఇస్తాను, ఏదన్నా అడుగు కానీ ఇది మాత్రం వద్దు అన్నాడు. దీనికే చిన్నగా అయిపోయి ముఖాన్ని ఏం చేసావు? చిన్నబుచ్చుకుని మంచమే కూర్చున్నావా అని, నువ్వు అలాగే కూర్చో, నీకు 2 రోజులు తెచ్చిస్తానంది. ఏం చేసిందండి అంటే అతని మీద వీళ్ళిద్దరూ పెంచుకున్నది ఏంటంటే కోపం పెంచుకొని పనికిమాలిన ఇద్దరిని పెట్టంట. ఇతను ఏం చేశాడో తెలుసా? దేవుణ్ణే దూషించాడు, రాజునే దూషించాడని అబద్ధ సాక్ష్యాలు చెప్పి చివరికి అదే నాబోతుని చంపితే ఆ నాబోతు రక్తం కుక్కలు నాకాయి. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నాబోతు రక్తాన్ని కుక్కలు ఎలా నాకాయో అలాగే మీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి అన్నాడు. అందుకే చేసిన పాపం ఏమండి ఏమవ్వదు, మనల్ని ఖచ్చితంగా వెంటాడుతుంది. మనం చేసిన పాపం అక్కడితో అయిపోయిందని ఎప్పుడు అనుకోకండి, ఖచ్చితంగా వెంటాడుతుంది. అందుకే ఇక్కడ ఒక మాట రాయబడ్డా చూడండి. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పంచి ఉండును. పాపం ఎక్కడుంది? నువ్వు చేసిన పాపం వాకిట్లోనే ఉంది. మనం చేసిన పాపం ఎక్కడుంది? ఎక్కడికో వెళ్ళలేదండి. ఎక్కడికి? మనం చేసిన పాపం మన ఇంటి ఎదురుగుండానే ఉందంట. ఎలా తప్పించుకోగలం? ఇంతకీ ఏ పాపం చేశాడు? నరహత్య చేశాడు. ఈ నరహత్య చేయడానికి ప్రారంభం ఏంటి? కోపం. ఎలా ఉందంట? సుఖ నివాసం ఉందంట. ప్రసంగి 7:9 ప్రకారం కోపం అనేది భక్తిహీనుల యొక్క అంతరింద్రియాల్లో ఎలా ఉంది? సుఖ నివాసం చేసింది. ఆ సుఖ నివాసం చేసి చివరికి చంపాలి అనే ఆలోచనకు వెళ్ళిపోయాడండి. వెళ్ళాడు. చంపాడా? చంపేశాడు. ఇదే కోపంతోనే యేసుక్రీస్తు వారిని ఏం చేశారు? చంపేశారు. అదే అసూయతో చంపేశారు, మత్సరంతో చంపేశారు. కోపపడి యేసుక్రీస్తు వారు ఉండడానికి వీల్లేదు, మా యొక్క ధనాన్ని కొడుతున్నాడు ఆయన, ఇదిగో మంచి మాటలు చెప్పి అందరినీ మార్చేస్తున్నాడని అదే కోపంతో యూదులు యేసుక్రీస్తు వారి మీద కక్ష కట్టి ఏం చేశారు? చంపేశారు. చూసారండి, కోపం అనేది చిన్నది అనుకుంటున్నారేమో, మీ జీవితాన్ని పాడు చేస్తుంది అది. డాక్టర్లు అందుకే ఏమని చెప్తారంటే, కోపం వచ్చినప్పుడు అంటే ఏం చేయాలి? వాళ్ళు చాలా చెప్తూ ఉంటారండి. కోపం వచ్చినప్పుడు ఏంటంటే, కోపం తగ్గాలంటే పొద్దున్నే లేచి నడవాలంట. కోపం వచ్చినప్పుడు 10 అంకెలు లెక్క పెట్టాలంట. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? 10 అంకెలు లెక్క పెట్టాలి. ఎలా లెక్క పెట్టాలి? ఫాస్ట్గా 1 2 3 4 5 10 అని చెప్పేసి నాకు తగ్గలేదు అంటే కుదరదు. అలా లెక్క పెట్టమంటారు. ఎలా లెక్క పెట్టాలి? ఫస్ట్ది మాత్రం ఎలా ఉంటుంది అంటే చాలా గంభీరంగా ఉంటుంది. మరి కోపం వచ్చింది కదా, 2వది 3వది 4 5 వచ్చేటప్పటికి ఏమండి ఆగి లెక్క పెట్టేటప్పటికి 10 వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఒక 20 సెకండ్లు టైం పడుతుంది. అప్పటికి కోపం తగ్గుతుంది. అలా కాకుండా ఫాస్ట్గా లెక్క పెట్టిన 1 అని వాడు నన్ను ఏమన్నాడో తెలుసా? 2 ఎంత మాట అన్నాడో తెలుసా? 3 ఆడు దొరికితే రాడిచ్చి కొట్టేస్తాను నేను అన్నారు అనుకోండి. మీరు 10 లెక్క పెట్టినా 100 లెక్క పెట్టినా మధ్యలో ఈ మాటలు ఉంటే మీ కోపం తగ్గుతుందా? ఎక్కడ తగ్గదు. అందుకే డాక్టర్లు చెప్పేవి అవసరం లేదు, ఎవరు చెప్పేది అవసరం లేదు, కానీ బైబిల్ చెప్పినటువంటి మాట వింటే కోపం ఖచ్చితంగా ఏమవుతుంది? తగ్గుతుంది. సామెతల గ్రంథాన్ని చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 14:33
సామెతల గ్రంథం 14:33 చదవండి. తెలివి గలవాని హృదయం నందు జ్ఞానము సుఖ నివాసము చేయును, బుద్ధిహీనుల అంతరంగములో ఉన్నది బయలుపడదు. ఏమండి, సామెతలు 14:33 ఏమండి, మరలా చదువుతాం అదే మాట. 33 అండి. తెలివి గలవాని హృదయమందు జ్ఞానం ఏముందంట? సుఖ నివాసం చేస్తుంది. దీన్ని ఆపోజిట్ ఏంటంటే ప్రసంగి 7:9 ఏంటి? బుద్ధిహీనుడి యొక్క హృదయంలో కోపము సుఖ నివాసం చేస్తుంది, బుద్ధిమంతుడి యొక్క హృదయంలో జ్ఞానము సుఖ నివాసం చేస్తుంది. ఇప్పుడు మీలో ఏది సుఖ నివాసం ఉంది? ఏది సుఖ నివాసం ఉంది? ఒక 2 సంవత్సరాల తర్వాత ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎవరన్నా చూసినప్పుడు మనం ఏమంటామో తెలుసా? ఒక 3 సంవత్సరాల క్రితం అండి వాడు నన్ను పిలిచాడు, ఫంక్షన్కి వెళ్ళాం, అలా వెళ్తున్నాను, కనీసం బాగున్నావని అడగలేదు, నాకు ఇక్కడ ఉండిపోయిందండి అంటారు. ఎక్కడ పెట్టుకున్నాడంట? లోపల పెట్టుకున్నాడంట. నాకు ఇక్కడ ఉండిపోయింది, నాకు ఇప్పటికీ గుర్తండి అంటాడు. నేను ఇలా వెళ్తున్నాను, వాడు ఎలా వెళ్తున్నాడు, పక్క నుంచి వెళ్ళాం, కానీ నన్ను ఏం చేయలేదు, నాకు ఇప్పటికీ గుర్తండి అంటాడు. ఏంటి అంత గుర్తుపెట్టుకోవాలా? అది ఏంటి అంత గుర్తుపెట్టుకోవాలా? అంటే బుద్ధిహీనుడు ఏం గుర్తుపెట్టుకుంటున్నాడు చెప్పండి? బుద్ధిహీనుల్లో ఏముంది? ఒక వ్యక్తిని కోపంగా చూసి, ఒక వ్యక్తిని మనసులో పెట్టుకుని, ఒక వ్యక్తిని ద్వేషించేటటువంటి గుణానికి వెళ్ళిపోతున్నాం, అవే గుర్తుంటున్నాయి మనకి. అలా కాకుండా బుద్ధిమంతుడు అంటే ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు? జ్ఞానాన్ని పెట్టుకున్నాడు. కాబట్టి ఎవరు ఎలా ఉంటే నాకెందుకండి, దేవుడు చూసుకుంటాడులే అనుకుంటున్నాడంట. సరే, నన్ను పలకరించాడా పలకరించలేదో, సరే ఏదో బిజీగా ఉన్నాడులే అండి వదిలేయండి అనేటటువంటి ఆలోచన ఎవరికి ఉందండి? బుద్ధిమంతుడికి ఉంది. మరి బుద్ధిహీనుడికి ప్రతిదానికి గొడవ పెట్టుకుంటాడు. చూడండి, ప్రతిదానికి గొడవ పెట్టుకుంటారు కొంతమంది. చిన్నదానికి పెడతారు, పెద్దదానికి పెడతారు. ప్రతి చిన్నదానికి కూడా ఏం చేస్తారు? ఎప్పుడు కొట్టుకుందామా అన్నట్టుగా ఉంటారు కొంతమంది భార్యాభర్తలు. ఎప్పుడు వాళ్ళని కొట్టుకుంటున్నప్పుడు చూడడానికి కూడా చాలామందికి ఎలా ఉంటుంది? చాలా సరదాగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి కూడా గొడవ పెట్టుకునేవారు చాలామంది ఉన్నారు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నీవు బుద్ధిమంతుడివైతే కోపాన్ని తీసేసి నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి? నీ హృదయంలో జ్ఞానాన్ని పెట్టుకో. జ్ఞానం అంటే వాక్యము. వాక్యం అంటే వాక్యానికి మరొక పేరు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే నా హృదయంలో ఉంటారో అప్పుడు నాకేం రాదు? ఒకవేళ కోపం వచ్చినా సరే నేనేం చేస్తాను? పాపం చేసేటటువంటి స్థితికి నేను వెళ్ళను. అందుకే చూడండి, ప్రసంగి 7:9 కావాలా? సామెతలు 14:33 కావాలా? మనకి ఏది కావాలి చెప్పండి? ఏది కావాలి? చాలామంది ఎక్కడ వరకునే బయటికి వెళ్ళిన తర్వాత అంతా వదిలేస్తాం. ఏమంటే గొడవ పెట్టుకుని మందిరానికి వస్తాం, తర్వాత మందిరం అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి గొడవ పెట్టుకుంటాం. అదేంటో కానీ కొంతమంది గొడవ పెట్టుకోకపోతే, ఏమన్నా కోపపడకపోతే ఆ రోజు నిద్ర పడదు కొంతమందికి. అందుకే వచ్చినప్పుడు కోపపడే వస్తాం, తర్వాత వెళ్ళిపోయినప్పుడు కూడా ఏమవుతాం? ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా కోపపడే మనం ఏం చేస్తాం? అందుకే చాలామంది ఇంట్లో ఆడవాళ్ళు ఏమంటే వంటగదుల్లో అన్ని చొట్లు ఉంటాయంట. కారణం ఏంటి? ఎవరి మీద కోపం వచ్చినా చెప్పాను కదా ఇందాక, ఆ గిన్నెల మీద, దేని మీద? టీవీ రిమోట్ మీద, మన ఫోన్ల మీద, ఏమంటే వీటి మీద చూపిస్తాం. మరీ ఎక్కువైనప్పుడు పిల్లల మీద కూడా మనం ఏం చేస్తాం? చూపిస్తాం. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు దేవుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే కోపపడండి కానీ పాపం చేయకండి. ఆ కోపం రాకుండా కూడా మీరు ఏం చేయాలి? తగ్గించుకునేటటువంటి గుణం మీలో ఉండాలి. ఇంకా చూద్దాం, యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 20వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని ఏం చేయదు? నెరవేర్చదు. నరునికి వచ్చేటటువంటి కోపము ఎవరి నీతిని నెరవేర్చదు? దేవుని నీతిని నెరవేర్చదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడే మనం చదివాం. ఎవరి గురించి? కయ్యేను గురించి. వారిలో ఉన్నటువంటి నీతి చెడిపోయిందా లేదా? కయ్యేనులో ఉన్న నీతి ఏమయ్యాడు? చివరికి తన సొంత సహోదరునే చంపడానికి ప్రయత్నం చేశాడు. ఇంకా చెప్పాలంటే తను దేశ దిమ్మరైపోయాడంట.
తనని చంపేటటువంటి ఆలోచన కూడా ఎవరు చేయొద్దు అన్నాడు. ఎందుకు? తను ఏమైపోయాడు? దేశ దిమ్మరిగా మారిపోయాడు. అందుకే మీరు క్రోధాన్ని చంపండి. మీ క్రోధాన్ని మీరు చంపగలిగితే ఇదిగో దాని వలన మీరు మీ నీతి జరిగిస్తారు. ఒకవేళ మీరు చంపలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ చదవండి అన్నమాట. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని నీతిని నెరవేర్చదు. అందుకే దేవుడికి వచ్చిన కోపం న్యాయమైంది. మరి మనకొచ్చే కోపం ఎలాంటిది? మనకొచ్చే కోపం ఎలాంటిది? మన కోపం రాగానే పని చేసేది ఏంటంటే రెండు పని చేస్తాయి. ఒకటి చెయ్యి పని చేస్తుంది, రెండు నోరు పని చేస్తుంది. అంతే కదండి. ఒకటి చెయ్యి పని చేస్తుంది, రెండవది నోరు పని చేస్తుంది. అది ఎంత వాల్యూ కలిగినటువంటి వస్తువులైనా సరే మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా ఇసిరేస్తాం. రెండవది ఏంటంటే మన లోపల ఉన్నవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. మన లోపల ఉన్న సంస్కృతం అంతా ఎక్కడికి వస్తుంది? అంతా బయటకు వస్తూ ఉంటుంది. ఎప్పుడు వస్తుంది? కోపం వచ్చినప్పుడు. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే వాక్యం దగ్గరికి రావాలి. అందుకే వాక్యం మనలో ఉంటే, వాక్యం అనేది మనలో నివాసం చేస్తే ఏది బయటికి రాదు? ఏది బయటికి రాదు? అందుకే కొన్ని సందర్భాల్లో కష్టమైన కానివ్వండి, వాక్యాన్ని జాగ్రత్తగా హృదయంలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేసామనుకోండి, ఖచ్చితంగా లోపల ఉన్నవి ఏవి కూడా బయటకు రాకుండా ఏది ఆపుతుంది? వాక్యం అనేది ఆపుతుంది. అందుకే కొంచెం కష్టమే, కానీ మనం ఏం చేయాలి? కొద్దిగా కష్టమే కానీ ప్రయత్నం చేయాలంట. ఇప్పుడు ముళ్ళు గుచ్చుకుందనుకోండి, ఒక ముళ్ళు గుచ్చుకుందనుకోండి, ఎలా తీస్తారు? ఎలా తీస్తారండి? ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఏం చేస్తారంటే దాని మీద ఎప్పుడు పొడుస్తారా? అది ఏమవుతుంది? ఇంకా లోపలికి వెళ్ళిపోద్ది. కొంతమంది ముళ్ళు తీయడం రాక దాన్ని ఇంకా లోపలికి గెంటేస్తారు. అంటే ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఏం చేస్తారంటే చిన్న పినిస్ తీసుకుని ఆ చుట్టుపక్కల ఏం చేస్తారు? పొడిస్తారు. ఈ నొప్పి కంటే ఆ నొప్పి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఏమంటారు? కొంచెం రక్తం కూడా వస్తూ ఉంటుంది. ఒరే తట్టుకోవాలి, తప్పదు. నువ్వు అలా తట్టుకుంటేనే లోపల ఉన్న ముళ్ళు ఏమవుతుంది? అది ఇంకా లోపలికి వెళ్ళకుండా బయటకు వచ్చేస్తుంది అంటారు. మనం దాన్ని కూడా సరిగ్గా తీయడం రాలేదనుకోండి, అలాగా దాన్ని పొడిచేసాం అనుకోండి, అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు ఏం చేస్తారంటే ఏం చేయరు, బ్లేడ్ ఎట్టి చుట్టూ కోసేస్తాడు ఆయన. బ్లేడ్ ఎట్టి చుట్టూ కోసి మొత్తం తీసేస్తాడు. దేన్ని? నువ్వు గుచ్చిన దాన్ని తీసేస్తాడు, నువ్వు గుచ్చుకున్న దాన్ని కూడా తీసేస్తాడు. నొప్పేనా? అది బాధేనా? కానీ అది లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి. కొన్ని సందర్భాల్లో షుగర్ ఉందనుకోండి, ఒకవేళ బహుశా ఎవరికైనా షుగర్ ఉందనుకోండి, ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ఏం చేస్తారో తెలుసా? తెలియకపోతే ఆ ముళ్ళు లోపలికి వెళ్ళిపోతే ఆ కాలే తీసేస్తారు. చాలామందిని మీరు గమనించండి, షుగర్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకండి? ఏది గుచ్చుకున్నా మొత్తం ఏమండి ఆ భాగమంతా కూడా పుండుగా మారిపోతుంది, ఆ భాగమంతా చెడిపోతుంది. కాబట్టి అది ఇంకా పైకి వెళ్లకుండా ఏం చేస్తారు? అంటే ఆ భాగాన్ని తీసేస్తారు. అందుకే చాలా జాగ్రత్తగా, చిన్న ముల్లే కదా అనుకుంటాం, చిన్న ముల్లేనా? కానీ ఏం చేసింది? మన కాలుని, చేతిని, మన అవయవాలను కూడా తీసింది. కోపం చిన్నదే కదండి అని మీరు అనుకోవచ్చు, కానీ మిమ్మల్ని ఏం చేస్తుంది? పరలోకానికి వెళ్లకుండా ఆపేస్తుంది. మీ జీవితాన్ని పాడు చేస్తుంది. కొంచెం కష్టమైనా పర్వాలేదు, మీరు ఏం చేయాలి? కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతే కదండి. ప్రతి విషయంలో ఏమండి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. వాక్యం విషయం దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఏం చెయ్యం మనం. కూరలో కొంచెం కారం ఎక్కువైపోయింది అనుకోండి, ఏం చేస్తారు? పాడేస్తారా? బిర్యానీ వండుకున్నారనుకోండి, చికెన్ కర్రీ వండారనుకోండి, కారం ఎక్కువైపోయింది, ఏం చేస్తారు? కర్రీ అంతా పాడేస్తారా? ఏం చేస్తారో తెలుసండి? కొంచెం పొడిగా కలుపుకుని తినేస్తారు అంతే, కారం తగలకుండా. అంతేనా? ఎంత తెలివి మనకి. ఉప్పు ఎక్కువైపోయింది అనుకోండి, ఏం చేస్తారు? కొంచెం నిమ్మకాయ అలా పిండుకుని కొంచెం పొడిగా కలుపుకుని తినేస్తారు. ఎందుకు? పాడేయడం కష్టపడి ఉండాం కాబట్టి. ఏమంటే టీలో పంచదార ఎక్కువైపోయింది అనుకోండి, ఏం చేస్తారు? అయితే నీళ్ళలో పాలో కలిపేసి ఏం చేస్తారు? చప్పగైనా పర్లేదు తాగేస్తాం. ఏంటి దీంట్లో ఎంత తెలివి ఉన్నప్పుడు అండి ఈ శరీరంలో ఏం పెరిగిపోతున్నాయి? జారత్వమంట, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, ఏమండి కక్షలు, కలహాలు, క్రోధాలు, మత్సరాలు, కోపం, ఇవన్నీ పెరిగిపోతున్నప్పుడు మరి తీసివేయడానికి ఏ ప్రయత్నం చేయట్లేదు చూడండి. ఏ ప్రయత్నం అయినా చేస్తున్నామా? ఏ ప్రయత్నం చేయట్లేదు. కనీసం దేవుని అన్న ప్రార్థన చేస్తున్నామా? దేవుడికి, ప్రభువా నాకు తీసుకోవడానికి నాకు శక్తి లేదు ప్రభువా, కనీసం నువ్వన్నా ఏం చెయ్యి, తీసే ప్రభు అని దేవుడికన్నా ప్రార్థన చేస్తున్నామండి. ఈ మధ్యన ప్రార్థనలు ఎలా అయిపోయినంటే ఒక ఆవిడ సాక్ష్యం చెప్తే నవ్వొచ్చింది. కూరలో ఉప్పు ఎక్కువైపోయిందంట, దేవుడు ప్రార్థన చేసిందంట, మర్చిపోయి ఉప్పు ఎక్కువ వేసాను ప్రభువా, మా ఆయన వస్తే కొడతాడు, నువ్వు ఏదైనా చెయ్యి అంటే దేవుడు ఏం చేశాడు?
అంటే దేవుడు ఉప్పు తగ్గించడానికి ఉప్పు పెంచడానికి ఉన్నాడా? అంటే అవి విన్నప్పుడు ఎలా అనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి. ఏంటి అసలు బైబిల్ జ్ఞానం లేని వారికే నవ్వు అనిపిస్తున్నప్పుడు అండి, బైబిల్ జ్ఞానం తెలిసిన వారికి ఇలాంటి సాక్ష్యాలు చాలా ఉన్నాయండి. మీరు చూడండి యూట్యూబ్లో ఎంతమంది చెప్తున్నారంటే ఆ సాక్ష్యాలకు నవ్వాలో ఎడవాలో కూడా తెలియట్లేదు. అలాంటి లోకంలో బ్రతుకుతున్నాం మనం. అందుకే ఈ శరీర కార్యాలన్నీ కూడా మనం ఎప్పుడైతే వదిలేసి దేవుడి కొరకు బ్రతకడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు మన జీవితం బాగుంటుంది. అందుకే మనలో ఏముండకూడదు, కోపం అనేది, క్రోధం అనేది ఎప్పటికీ మనకు ఉండకూడదు. అది ఎక్కువయిందా ప్రాణాన్ని కూడా తీసేటటువంటి పరిస్థితికి తీసుకెళ్తుంది. కొంచెం కష్టమైనా, కొంచెం నష్టమైనా, నష్టమేమీ లేదు కానీ కొంచెం కష్టమైనా జాగ్రత్తగా వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని ఏం చేద్దాం, శరీర కార్యాలు తీయడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మరలా యోబు గ్రంథం చదివి ముగిందాం. యోబు గ్రంథం 32:23 కదండి చదువు, 36:23 అనుకుంటా. యోబు గ్రంథం 36:23, 13 అండి, క్షమించండి 13. అయినను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధము నుంచుకొందరు. అంటే లోపల ఏమి లేదు, మనకి భక్తి లేకపోతే కోపాన్ని పెట్టుకుంటాం. అదే భక్తి ఉంటే, ఇది ఎవరి స్వభావం? దుష్టుడి యొక్క స్వభావం. ఆ స్వభావంతోనే కయ్యను తన తమ్ముడిని లేదా తన సహోదరుని చంపేశాడు. మనకి అలాంటి స్వభావం ఉంది కాబట్టి ఈరోజు అండి అన్నతమ్ములు అందరూ వేరైపోతున్నారు, కుటుంబాలన్నీ వేరైపోతున్నాయి. కారణం ఏంటి? కోపమే. అలా చెప్తున్నా, కోపం వల్లే అన్నతమ్ములు అందరూ వేరైపోతున్నారు, అక్క చెల్లెలు వేరైపోతున్నారు, కుటుంబాలు వేరైపోతున్నాయి. దేనివల్ల? అన్ని కోపాల వల్లే. సరిగ్గా మాట్లాడుకోం, సరిగ్గా పలకరించుకోం. వారికి బాగలేదంటే మనకు అవసరం లేదు, మనకు బాగోకపోతే వాళ్ళకి అవసరం లేదు. కారణం ఏంటంటే ఎక్కడో జరిగినటువంటి ఒక చిన్న గొడవ, ఆ చిన్న గొడవ కాస్త ఎక్కడికి వెళ్ళిపోయింది? కత్తులు తీసుకునే వరకు వెళ్ళిపోతున్నారు ఈ మధ్యన. తెలుసండి, అమలాపురంలో అనుకుంటా లాస్ట్ ఇయర్ కత్తులు పట్టుకుని తన తమ్ముడిని అన్నను చంపేయడానికి రోడ్డు మీదకి వచ్చాడు. ఎక్కడో కాదు, దగ్గరే మనకి. అలాంటి ప్రాంతాల్లో ఉన్నామంటే మనం ఎలా బ్రతకాలి ఒకసారి ఆలోచించండి. అందుకే లోపల ఏముండకూడదంట? భక్తిహీనత ఉండకూడదు. అదే భక్తిహీనత ఉంటే క్రోధం అనేది పెరిగిపోద్ది, కుటుంబాలు పాడైపోతాయి. అదే లోపల జ్ఞానం ఉంటే, క్రీస్తు ప్రేమ ఉంటే లోపల ఏముంటుంది? అందరూ ఒకటే కదా అనే ఆలోచన ఉంటుంది, అందరూ మనవాళ్ళే కదా అనే ఆలోచన ఉంటుంది, బంధువులు ఏంటి, స్నేహితులు ఏంటి, అందరూ దేవుని బిడ్డలే కదా అనే ఆలోచన ఉంటుంది. ఒకవేళ ఈ ఆలోచన మనకు లేదనుకోండి, కోపం ఉందనుకోండి, ఒకవేళ కోపం వల్లే మన కుటుంబాలు విడిపోయాయి అనుకోండి, ఏమండి మరలా ఒకసారి ఆలోచించండి. ఇది ఉంటే మన జీవితం పాడైపోతుంది. ఒకవేళ అలా ఉంటే మనం ఏం చేద్దాం? మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం, కలిసిపోవడానికి ప్రయత్నం చేద్దాం. కలిసిపోవడం పెద్ద కష్టమేం కాదు, అనుకుంటే కష్టమే. ఏమండి ఎందుకు కష్టం అని అంటే సారీ చెప్పడం అనేది చాలా కష్టం, అంతేనా? సారీ చెప్పడం కష్టం. సారీ చెప్తానండి నేను అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సరే, ఎవరో చెయ్యత్తలేదు. ఎందుకంటే సారీ చెప్పడం చాలా కష్టం అండి. మీరు తిట్టిన వాళ్ళనో, కొట్టిన వాళ్ళనో, మీ శత్రువులో, మీ బంధువుల్లో ఒకవేళ విడిపోయి ఉంటే, మీ అన్నదమ్ములు విడిపోయి ఉంటే, అక్కచెల్లి విడిపోయి ఉంటే, ఏమండి మీరు వెళ్ళి సారీ చెప్పగలరా? ఒక 2-3 చేతులు లేచాయి అంతే, ధైర్యంగా లేచాయి. ఏమండి మిగిలిన వారు చాలా కష్టం అండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమండి వాళ్ళు ఆ ఫేస్ చూసి సారీ చెప్పడం అంటే, నేను ఎందుకు చెప్పాలి, ఎవరు చెప్పాలి? చెబితే వాడు చెప్పాలి అనుకుంటాం, అంతే కదా. అందుకే ఏమైందంటే మనలో ఏముందంటే భక్తిహీనత ఉంది కాబట్టి కనీసం సారీ అనే పదం చెప్పడానికి కూడా మనం వెళ్ళలేకపోతున్నాం. సారీ అనే పదం చెప్పడానికి కూడా ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. అలాంటప్పుడు దేవుడు పరలోకం ఎక్కడ ఇచ్చేస్తాడు? మనకి ఇచ్చేస్తాడా? చాలా కష్టం. నీకు సారీ చెప్పడం ఎంత కష్టమో నీకు పరలోకం రావడం కూడా అంత కష్టం అంతే. ఎందుకు? నువ్వు ఎంత కష్టపడి చెప్పలేను అంటున్నావు కదా, మరి అంత కష్టపడి దేవుడు నీకు ఇస్తాడా? అందుకే ఫస్ట్ కోపాన్ని తగ్గిందాం, ఏమండి కొట్లాటలు తగ్గిందాం, ఆత్రపడి కోపపడకండి అన్నాడు. ఈ విషయాలన్నీ తగ్గిందాం. సహజంగా అందరికీ కోపం వస్తుంది, కానీ అది ఎలాంటి కోపమై ఉండాలి? న్యాయమైన కోపమై ఉండాలి. న్యాయమైన కోపం ఇద్దరిలో చూసాం. ఎవరిలో? యేసుక్రీస్తు వారిలో, తండ్రి అయినటువంటి దేవుళ్ళలో. అలాగే మోషే గారిలో కూడా న్యాయమైన కోపమే ఉంది, ఎందుకంటే కోపపడ్డాడు కానీ ఎవరిని దూషించలేదు. కాబట్టి ఆలోచించండి, ఈ శరీర కార్యం ఉంటే మనం తీసివేయడానికి ప్రయత్నం చేద్దాం.
ఇప్పటికి ఎన్ని మాట్లాడుకున్నాం? 8 మాట్లాడుకున్నాం. ఏమండి? లెంట్ డేస్ అయిపోయాక మిగిలిన మాట్లాడుకుందాం. ఏమండి? ప్రార్థన చేద్దాం. మోకరిందాం, ప్రార్థన చేద్దాం. మోకరిందామండి, ప్రార్థన చేద్దాం. ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని బట్టి ఒక నిమిషం దేవుని యొక్క సన్నిధిలో దేవుని వేడుకుందాం. ఒకవేళ మనకెవరైనా శత్రువులు కానీ ఒకవేళ ఉంటే, మనం ఒకవేళ అలా ఎవరినైనా భావిస్తే, మనకెవరి మీదన్నా కోపం ఉంటే, ఒకవేళ అక్కడికి వెళ్ళి మీరు అడగకపోయినా దేవుణ్ణి అడగడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువా, నేను ఈ పాపం చేశాను, ఈ తప్పు చేశాను, దయతో నన్ను మన్నించు, దయతో నన్ను క్షమించని ఒకసారి దేవుణ్ణి వేడుకుందాం. ఇప్పటి వరకు విన్న వాక్యాలను బట్టి 8 శరీర కార్యాలు విన్నాం. 8 శరీర కార్యాల్లో ఒకవేళ ఈ 8లో ఒక్కటైనా నా జీవితంలో ఉంది అని మీకు అనిపిస్తే వాటిని తీసివేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువా, ఈ శరీర కార్యాల్లో ఇది నాలో ఉంది ప్రభువా, నన్ను ఇంకా వేధిస్తుంది ప్రభువా, నన్ను నరకానికి తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభువా, నన్ను క్షమించి ఈ శరీర కార్యాన్ని నేను తీసివేయడానికి నాకు జ్ఞానం ఇవ్వు ప్రభువా అని ప్రతి ఒక్కరూ కూడా వేడుకుందామండి. దేవుడిని అడుగుదాం. దేవుడు సాయం చేయగలడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన మన ప్రార్థన వింటాడు. మనలో ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేద్దాం. శత్రువులను కూడా ప్రేమించమని చెప్పినటువంటి దేవుని నమ్మినటువంటి మనం ఈరోజు ఎందుకో శత్రువులు కాదు కానీ మన బంధువులని, మన స్నేహితుల్ని, మన సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల్ని ఒకవేళ క్షమించలేకపోతున్నామేమో. ప్రభువా, నన్ను నీవు క్షమించు ప్రభువా అని దేవుణ్ణి అడుగుదాం. పనికి రాని తీగలున్నవి ఫలమివ్వా ఆడుచున్నవి. పనికి రాని తీగలున్నవి ఫలమివ్వా ఆడుచున్నవి. ఫలించే ఆశ నాకుంది, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ప్రార్థన చేద్దామండి. దయ కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనములు. దేవా, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములు. అయ్యేది ఇట్టి రీతిగా తండ్రి మేమందరం తండ్రి కలిసి నీ మాటలు దేవా జ్ఞానించరు తండ్రి మీరు మాకు దయచేసిన కృపను బట్టి వందనములు. శరీర కార్యాలు తండ్రి ఒకవేళ మాలో ఉన్నవేమో దేవా, వీటిని దేవా తొలగించుకోవడానికి తండ్రి దేవా ప్రతి దినము దేవా ఒక్కొక్క విషయాన్ని నేర్చుకొంచున్నాం. ఇకను తండ్రి అనేక విషయాలు తండ్రి ఉన్నాయి దేవా, వాటన్నిటినీ కూడా తండ్రి దేవా మేము తండ్రి దేవా చక్కగా జ్ఞానించి దేవా నేర్చుకొని దేవా మీ కొరకు తండ్రి బ్రతుకుడు తండ్రి సహాయం దయచేయండి. లోకానికి వేరై తండ్రి దేవ ఇదిగో తండ్రి మీలో బ్రతకమంటున్నారు. బుద్ధిహీనులు తండ్రి దేవా హృదయంలో ఎలాంటివి నివాసం చేయిస్తున్నారో, అయ్యేదిగో తండ్రి జ్ఞానం కలిగిన వారు తండ్రి ఎలా ఉంటున్నారో మేము నేర్చుకున్నాం తండ్రి. ఈరోజు విన్న వాక్యం ద్వారా ఒకవేళ మాలో కోపం అనేది తండ్రి పాపంగా మారుతుందేమో,
న్యాయమైనటువంటి కోపం మాత్రమే ఉండాలని మీరు సెలవిచ్చారు దేవా. చాలామంది తండ్రి ఈ యొక్క కోపంతో తండ్రి దేవా పాపపు పనులు చేస్తూ వారి యొక్క జీవితాలను తండ్రి పాడు చేసుకున్న వారు ఉన్నారు, కుటుంబాలను పాడు చేసిన వారు ఉన్నారు దేవా, కుటుంబాలను తండ్రి విడగొట్టిన వారు ఉన్నారు తండ్రి దేవా. ఈ క్రోధం అనేది మా జీవితంలో ఉండకుండా తండ్రి తీసివేయడానికి తండ్రి దేవా సహాయం దయచేయండి దేవా. మాలో ఉన్న ప్రతి శరీర కార్యాన్ని తండ్రి దేవా మేము వదిలి దేవా ఇదిగో తండ్రి దేవా పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను దేవా బ్రతికి నీవున్నటువంటి పరలోకానికి మేమందరం చేరుకోవాలని ఒక ఆశ కలిగి ఉన్నాం. అటు జీవితాన్ని తండ్రి మీరు మాకు దయచేయండి. అలాగే తండ్రి దేవా మరి యొక్క కూడికి ఏర్పాటు చేసినటువంటి ప్రసాద్ గారిని మరి అమ్మగారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారు ఎంతో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారని తెలియపరిచారు. బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. వారి యొక్క అత్తయ్య గారు కూడా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారని తెలియపరిచారయ్యా, వారిని కూడా ముట్టి స్వస్థపరచండి. అలాగే తండ్రి వారు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పనిపాట్ల విషయాల్లో తోడుగా ఉండండి. బిడ్డల యొక్క ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. అలాగే తండ్రి కుమార్తె వర్షిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తనకి ఇచ్చినటువంటి దేవా కుటుంబ యజమాని బడి తండ్రి వందనములు. బిడ్డ చేస్తున్న పనిపాట్ల విషయాల్లో తోడుగా ఉండండి. చక్కటి గర్భఫలాన్ని దేవా మీరు దయచేస్తారని దేవా మేము నమ్మి ప్రార్థన చేయుచున్నాం. అలాగే తండ్రి కుమారుడు దిలీప్ని కూడా జ్ఞాపకం చేసుకుని బిడ్డని యొక్క దేవా మేము మార్చండి అయ్యా. అలాగే తండ్రి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులన్నీ తొలగించండి. నూతన గృహాన్ని కట్టుకోవాలని ఆశ కలిగి ఉన్నారు. కావలసినటువంటి ధన సహాయాన్ని దేవా మీరు సమకూరుస్తారని తండ్రి కోరుచున్నాం. అలాగే తండ్రి కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదిస్తారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. కృమ్మారించుము దేవా క్రమ్మారా ప్రేమ వర్షంబున్, కృమ్మారించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు. పలహారం ఏర్పాటు చేశారండి, దయతో పెద్దవారు వచ్చి పంచుతారు.